నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనం పంచాయతీ సెక్రటరీ పరీక్షలకు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అలానే జనరల్ స్టడీస్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, అలానే ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి ప్రిపరేషన్ కి సంబంధించి దీనికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి పోటీ పరీక్షల నిపుణులు కొడాలి భవానీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన సలహాలు మనం విద్దాం. అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 7702344003, అలానే మరొక నెంబర్ 7702344005. ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పంచాయతీ సెక్రటరీ ఈ పరీక్షలకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, విధి విధానాలు ఏంటి అసలు? ఈ పంచాయతీ సెక్రటరీ డిగ్రీ అర్హత తోటి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య అర్హత వయస్సు కలిగినటువంటి అభ్యర్థులకు అనుకూలము. దీనిలో 2 రకాలైన పేపర్స్ సిలబస్గా పేర్కోవడం జరిగింది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి గ్రామీణాభివృద్ధి సమస్యలు అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్లో చాలా మార్పులు వచ్చాయి. రెగ్యులర్గా అభ్యర్థులు చదివే జనరల్ స్టడీస్ వేరున్నది, ఇప్పుడు ఈ సిలబస్ అంతా కూడా వేరుగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను గమనించుకోవాలి. అదేవిధంగా పేపర్ 2లో గ్రామీణాభివృద్ధి సమస్యలు మొదలైన అంశాలకు సంబంధించి కూడా వారి విధి నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులకు ఏ విషయాలు ఉపయోగపడతాయని భావించారో వాటిని సిలబస్గా పేర్కోవడం జరిగింది. ఓకే, అంటే ఇది ఇలా చేయడం వల్ల విద్యార్థులకు ఒక రకంగా అనుకూలంగా కూడా ఉంటుంది, అభ్యర్థులకి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా తయారయ్యే అభ్యర్థులకు కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ఉండే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది అంటారు. ఓకే అండి, అంటే జనరల్ స్టడీస్ లో వచ్చిన మార్పులు ఏంటి? ఓకే, సాధారణంగా జనరల్ స్టడీస్ లో ఉండే విభాగాలు కొన్ని ఉంచారు, కొన్నిటి మార్పు చేశారు. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా చేరినటువంటి ఆ విషయాలను గమనిస్తే దీంట్లో కూడా 7 విభాగాలు ఉంచారు. దాంట్లో మొట్టమొదటిది జాతీయ అంతర్జాతీయ సంఘటనలు అన్నాడు, రెండోది వచ్చేసి జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు అన్నాడు. ఇక్కడ రెండింటినీ కరెంట్ అఫైర్స్గా తీసుకుంటే అభ్యర్థులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. సో జాతీయ అంతర్జాతీయ సంఘటనలు అనే దానికి సంబంధించి గత 60 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏ విషయాలు అయితే మానవాళికి గుర్తుండిపోయే స్థాయిలో ఉన్నాయో వాటికి సంబంధించినవి సంఘటనలు అంటాము. వర్తమాన అంశాలు అని అంటే లాస్ట్ 2013 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయమైనటువంటి వర్తమాన అంశాలు చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకి సంఘటనలు అనే దాంట్లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కావచ్చు, లేదా కొరియాల యుద్ధం కావచ్చు, లేదు అంటే అలీనోద్యమం కావచ్చు, సార్క్, బ్రిస్క్ లాంటివి అంతర్జాతీయ పరిణామాలను తీసుకోవాలి. అలాగే భారతదేశపు పరిణామ సంఘటనలకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావచ్చు, పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ఇలాంటివి కూడా భారతదేశంలో జరిగిన సంఘటనలు. అంటే స్థూలంగా లాస్ట్ 60 ఇయర్స్లో ఏ విషయాలు అయితే ప్రధానంగా మానవాళికి గుర్తుండిపోయి వాటిని సంఘటనల కింద తీసుకోవాలి, మిగతా అన్ని వర్తమాన అంశాల కింద పరిగణలోకి తీసుకుంటారు. సో జనరల్గా ఇంతకుముందు వర్తమాన అంశాలు చదివేవాళ్ళు ఇప్పుడు అదనంగా సంఘటనలు కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, సంఘటనల మీద కూడా సంఘటనలు అందుకని దీనికి ఇయర్ బుక్స్ లాంటివి సేకరించుకుని దాన్ని చదువుతుంటే సులభంగా ఉంటుంది. ఓకే అండి, చెప్పండి. సో థర్డ్ విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవాడు. దాంతో విద్యార్థులు ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, కెమిస్ట్రీ ఇలాంటివన్నీ చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 2-3 మార్కులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకంగా సుమారుగా 20-25 మార్క్స్కి సిలబస్గా పేర్కొన్నాడు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయో సైన్స్ ఉంటుంది, బయో సైన్స్ ఆధారిత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, భౌతిక శాస్త్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ సిలబస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని స్పెసిఫై చేశాడు, అంటే ప్రత్యేకంగా చెప్పాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకు చెప్తారు అని అంటే ఇట్లా ఈ గవర్నెన్స్ కింద వాళ్ళ గవర్నమెంట్లో కూడా అనేక సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వాడుతున్నారు. దాని ద్వారా పబ్లిక్కి సర్వీసెస్ త్వరగా ఇవ్వటమే కాకుండా ఖచ్చితంగా ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అందువల్ల గ్రామ స్థాయిలో అధికారులు కాబోతున్న ఈ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తెలుసుకోవటం ద్వారా వాటి ఫ్రూట్స్ని పబ్లిక్ అందించాలి అనే ఒక ఆలోచన దీంట్లో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా గతంలో చదివిన జనరల్ సైన్స్లో బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి వదిలేసి అప్పుడు తక్కువగా చదివే సైన్స్ అండ్ టెక్నాలజీని ఇప్పుడు భారీ స్థాయిలో చదవాలి. దాంతోపాటు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలి. సో అది ఒక చేంజ్ అనమాట. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి సార్, నా పేరు జ్యోతి అండి. జ్యోతి చెప్పండి. నాది డిగ్రీ అయిపోయిందండి, నేను అప్లై చేయొచ్చండి ఈ జాబ్కి? మనకు నోటిఫికేషన్లో చెప్పింది డిసెంబర్ 31, 2013 నాటికి అర్హత కలిగిన వారందరూ అర్హులే అని చెప్పారండి. ఓకే, 31 నాటికి మీకు రిజల్ట్స్ వచ్చేసి మీ డిగ్రీ కంప్లీట్ అయిపోతే పట్టా ఉండాలి చేతిలో ఉంటే ఖచ్చితంగా మీరు అర్హులు. ఓన్లీ ఎగ్జామ్ రాయటమో రిజల్ట్ డిక్లేర్ కాదు, ఆ డేట్కి అప్పటికి వాళ్ళ చేతుల్లో ఆ డేట్ తోటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆ డిగ్రీ ఒరిజినల్ ఉండాలి. ఓకే ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి.
పంచాయతీ సెక్రటరీ అప్లై చేశానండి. ఓకే. ఇప్పుడు కొంచెం టైం లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఉన్న టైం లేదు, ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? హార్డ్లీ 45 డేస్ టైం ఉంది గట్టిగా చెప్పాలి అంటే. సో 45 డేస్లో కొత్త సిలబస్ ప్రిపేర్ అవడం అనేది అంత ఈజీ కాదు. అవునండి. కాబట్టి ఇప్పుడు వీటిలో ఎక్కడెక్కడ ఎక్కువ స్కోర్ వచ్చేదో గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 విభాగాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇక 4th విభాగంలో చరిత్ర అండి. అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడింది కాబట్టి వాటిని కంప్లీట్ చేస్తూ మనం కంక్లూడ్ చేద్దాం. చరిత్రలో ఇంతకుముందు ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 రకాలు ఉండేవి. ఇప్పుడు ఈ సిలబస్లో ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర చదవాల్సిన భారం తగ్గించాడు. సో ఆధునిక భారతదేశ చరిత్ర ఇచ్చాడు. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమ చరిత్ర ప్రత్యేకము అన్నాడు. ఇందాక టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లా అన్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్వాతంత్రోద్యమ చరిత్ర మీద ఈ తక్కువ టైంలో శ్రద్ధ పెడితే ఇప్పుడు ఆ అభ్యర్థి అడిగినటువంటి సమాధానానికి ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జనరల్ స్టడీస్లో వచ్చిన మార్పుల్ని పరిశీలనకు తీసుకుంటూ వేటిని తగ్గించుకోవాలి, వేటిలో ఎక్కువ మార్కులు వస్తాయి అనే ఒక అవగాహన కనుక పెంచుకోగలిగితే ఈజీగానే స్కోర్ చేయడానికి అవకాశం. అంటే ముందుగా ఫస్ట్ దీనికి పంచాయతీ సెక్రటరీ దీనికి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్ని క్లియర్గా చదవాలనుకుంటున్నారు. అందులో సిలబస్ పర్టికులర్గా ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని గనక దృష్టిలో పెట్టుకుని చదివితే 45 డేస్ దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. యా సార్, వింటున్నారు, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది పంచాయత్ సెక్రటరీస్ లో పేపర్ 1, పేపర్ 2 లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా సార్? నెగిటివ్ మార్కింగ్ విధానం లేదండి. నెగిటివ్ మార్కుల విధానం లేదండి. ఓకే. ఇంకా మీరు ఏమైనా ఇంతకు ముందు 4వ విభాగం వచ్చి చెప్పారు, ఇంకా దాన్ని. సో ఇంకా 5వ విభాగం వచ్చి ఎకానమీ అండి. ఇది గత జిఎస్లోనూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. బట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడున్న ఈ ఉద్యోగం, కార్యదర్శి ఉద్యోగం అనేది దిగువ స్థాయి ఉద్యోగం. అందువల్ల లోతైనటువంటి ఆర్థిక విశ్లేషణలు ఏమి అడగరు. అందువల్ల అభ్యర్థులు ఏం చేయాలంటే పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఉన్న ఆర్థిక అంశాల మీద దృష్టి పెడితే సరిపోద్ది. పర్టికులర్గా చెప్పాలి అంటే భారతదేశంలో 11 పంచవర్ష ప్రణాళికలు అమలైపోయినాయి, 12వ దానికి మొదలు పెడుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఈ ప్రణాళికలను బాగా చదవాలి. అలాగే గ్రామీణ భారతంలో ఉండే సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉదాహరణ పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, నిరక్షరాస్యత, ఇలాంటి విషయాలు. అందువల్ల వాటి మీద ఫోకస్ పెడుతూ చదివితే అన్నింటి మించి భారతదేశంలో ఇప్పటికి కూడా గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగం అనేది కీలకమైన అంశం. అందువల్ల వ్యవసాయం పరంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక ఎక్స్పోర్ట్స్ లేదా ట్యాక్స్ పాలసీస్ ఇవన్నీ కూడా ఈ జంక్షన్లో చదవడానికి అవసరం లేదు, ఎందుకంటే హార్డ్లీ 45 డేస్ టైం ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో కొన్ని మార్క్స్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తున్నాం, వాటిని చదవమని చెప్తున్నాం. అలా చదవటం ద్వారా అభ్యర్థులకి 45 రోజుల టైంని సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. హలో అండి, చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఏదైనా రెఫరెన్స్ బుక్ దొరుకుతుందా సార్? ఓన్లీ సెకండ్ పేపర్కి సంబంధించి. చాలామంది అభ్యర్థులకు ఇది ఒక సందేహం అండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తము సిలబస్కి ఒకటే పుస్తకం అనేది అంత సాధ్యం కాదు. కొన్ని ప్రచురణలు అయితే విడుదల చేశాయి, కొంతవరకు వాటిని సహాయంగా వాడుకోవచ్చు. ఈ నడిచే 10 రోజుల్లో నెక్స్ట్ కమింగ్ 10 డేస్లో మరికొన్ని బుక్స్ వస్తాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోవటం బెటర్. అంతేగాని ఒక ఏకదమ్న ఒక పుస్తకంగా అయితే మాత్రం దొరకదు. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో అండి, చెప్పండి. హలో. ఏంటి కొంచెం మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వైపు చూస్తున్నట్టున్నారు. మా వాయిస్ మాకే వినిపిస్తోంది, కొంచెం టీవీ వైపు తగ్గించి మాట్లాడండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డౌట్ చెప్పండి. అంటే ఇప్పుడు 6th to 10th సిలబస్ మారింది కదండి, న్యూ సిలబస్ చదవాలా? జనరల్గా ఎవరైనా సరే పరీక్షాపత్రం తయారు చేసేటప్పుడు మార్కెట్లో ఉన్న పుస్తకాలను అందుబాటులోకి తీసుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ 8th, 9th క్లాసులకు కూడా కొత్త పుస్తకాలు వచ్చినాయి కాబట్టి వాటిని చదవచ్చు. అయితే ఇప్పుడున్న సిలబస్ రీత్యా అంత పాఠశాల పుస్తకాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల ఇప్పుడు మీరు ఆ పుస్తకాల కన్నా సబ్జెక్ట్ని బట్టి ఏ టాపిక్స్ సంబంధించిన మెటీరియల్ మార్కెట్లో అవైలబిలిటీ ఉందో చూసుకుని చదవటం బెటర్. ఓకే అండి, ఇంకా ఇప్పటి వరకు మీరు చరిత్ర గురించి కూడా చెప్పారు, ఆర్థిక అభివృద్ధి కూడా. తర్వాత అనదర్ 6వ విభాగం వచ్చేసి రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మామూలు రెగ్యులర్ జనరల్ స్టడీస్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విభాగాలని 2 ఉంటాయి. జనరల్గా అర్థమెటిక్లో తక్కువ ప్రశ్నలు వస్తాయి, రీజనింగ్లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే అర్థమెటిక్ విభాగాన్ని తొలగించాడు.
ఇప్పుడు తమాషా ఏంటంటే విఆర్ఓ లాంటి పరీక్ష పాస్ అయ్యేవాళ్ళు ఇటు పంచాయత్ సెక్రటరీ రాసే వాళ్ళకి ఇదే ఇబ్బంది. అక్కడేమో అర్థమెటిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, 30 మార్క్స్. ఇక్కడేమో అసలు ఈ ఎగ్జామ్లో అర్థమెటికే లేదు. అందువల్ల కంబైన్డ్ ప్రిపరేషన్ సమస్య కూడా వస్తుంది ఇప్పుడు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రీజనింగ్ విభాగంతో పాటు అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. అసలు నా ఈ సిలబస్ ఎందుకు వచ్చింది అంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్లో 4th పేపర్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ, 5th పేపర్ కింద ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లు ఉన్నాయి. అందులో ఏ టైటిల్స్ ఉన్నాయో ఆయా టైటిల్స్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అందువల్ల అభ్యర్థులు అదే మెటీరియల్ చదువుకోవచ్చు, కానీ అక్కడేమో డిస్క్రిప్టివ్గా ఉంటుంది మ్యాటరు, ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీరు రెగ్యులర్ జనరల్ స్టడీస్తో పోల్చినప్పుడు ఇక్కడ రీజనింగ్తో పాటు అనలైటికల్ ఎబిలిటీ అన్నాడు. అనలైటికల్ ఎబిలిటీ కింద కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో ఉన్న విషయాన్ని ఆధారంగా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఆన్సర్ చేయండి అనే ధోరణి ఉంటుంది. అందువల్ల అనలైటికల్ ఎబిలిటీ కింద ఒక 5-6 లైన్ల పారాగ్రాఫ్స్ని దానికి అనుబంధంగా కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా అభ్యర్థులు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని స్టాటిస్టిక్స్తో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కొన్ని గణాంకాలు ఇచ్చి ఆ గణాంకాల ద్వారా వీరు ఈ సమస్యలు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటారు. అందువల్ల రెగ్యులర్గా ఇంతకుముందు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా సరే ఇప్పుడు వీళ్ళు ఈ రీజనింగ్ ఒక్కటే కాదు, అర్థమెటిక్ని వదిలించుకోవాలి. దాంతోపాటు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, అనలైటికల్ ఎబిలిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. సో అది 6వ విభాగానికి సంబంధించి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 అండి, చెప్పండి. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ 5 టైప్స్ ఇచ్చారు కదండి. అవునండి. హలో, అవునండి, చెప్పండి. దీంట్లో రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి విలేజ్ డెవలప్మెంట్ ఎన్ని మార్క్స్ వస్తుంది సార్? ఓకే, మనం ఒక పని చేద్దాం. ఇందులో ఇంకొక పార్ట్ ఉంది జనరల్ స్టడీస్లో, కంప్లీట్ దట్ అండ్ వీ గో టు ద సెకండ్ పార్ట్. సో దీంట్లో ఇక లాస్ట్ పార్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అని. సో నిజంగా రెగ్యులర్ జనరల్ స్టడీస్లో చూస్తే జాగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక 10 మార్కులు వర్త్. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి 20 మార్క్స్ వర్త్ వచ్చింది. అయితే అభ్యర్థి మీద భారం తగ్గడానికి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇలాంటివి తీసేశారు. అందువల్ల రెగ్యులర్గా చదివే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. అందువల్ల అభ్యర్థులు ఇలాంటి చేంజెస్ని గమనించినట్లయితే జనరల్ స్టడీస్లో మార్కులు రావస్తాయి. అలాగే జనరల్ స్టడీస్లో రెగ్యులర్ జనరల్ స్టడీస్లో పాలిటీ అని ఒక విభాగం ఉంటుంది, భారత రాజ్యాంగం మీద విశ్లేషణ. సో అది ఇక్కడ లేదు, దాన్ని కూడా వదిలేసుకోవాలి. అందువల్ల కొత్తగా కలిసినవి ఏంటి, తొలగించుకోవాల్సినవి ఏంటి అని ఒక అభ్యర్థి కనుక ప్లాన్ చేసుకుంటే ఈ జనరల్ స్టడీస్లో 45 డేస్లో కోపప్ చేయొచ్చు. ఇంక ఇందాక అభ్యర్థి అడిగిన ప్రశ్న విషయానికి వస్తే పేపర్ 2 దాన్నే గ్రామీణాభివృద్ధి సమస్యలు అని చెప్పారు. సో దాంట్లో యాక్చువల్గా చాలామంది రూరల్ పీపుల్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు గ్రామీణాభివృద్ధి అంటే ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఒకటి చదివితే చాలేమో అనుకుంటున్నారు. ఈ ఫీల్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరికీ గ్రూప్ 2లో ఎకానమీలో 75 మార్క్స్ ఏపీ ఎకానమీ ఉంటుంది. అక్కడ ఈ గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన విషయాలన్నీ అంతవరకే పరిగణిస్తారు. నిజానికి ఆ సిలబస్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ విభాగంలో 5 చాప్టర్లు పెట్టారు కాబట్టి 5 30 150 మార్కులకి డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా 30 మార్కులు వస్తాయని చెప్పలేం, కానీ రఫ్గా 5 × 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి దీంట్లో అసలు గ్రామీణాభివృద్ధి అనే కాన్సెప్ట్ తీసుకుంటే కేవలం ఆర్థికపరమైన అంశాలు కాదు అని దీంట్లో ఇచ్చినటువంటి 5 విభాగాలను బట్టి చెప్పవచ్చు. మొట్టమొదటి విభాగం వచ్చేసి ప్రజా ఆరోగ్యము, పరిశుభ్రత ఇలాంటి పదజాలం వాడాడు. ఇది మొన్న విఆర్ఓ 2012 ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్కి వెళ్ళాడు. ఈవెన్ ఇప్పుడు విఆర్ఓ అండ్ పంచాయత్ సెక్రటరీ రాసే అభ్యర్థులకి ఈ పార్ట్ ఒకటే కామన్ పార్ట్. సో ప్రజారోగ్యము అనే దాంట్లో చూస్తే ఇవాళ గ్రామీణ భారతంలో మానవులలో చాలామందికి ఏదో ఒక వ్యాధి సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్ల ప్రజలకు వచ్చే వ్యాధులు ఏంటి, వాళ్ళకు ఉండే పౌష్టికతపరమైన ఇబ్బందులు ఏంటి, అలాగే పరిశుభ్రత ఇంపార్టెన్స్ ఏంటి, అంటువ్యాధులు ఏంటి, ఇలాంటి వాటిని టైటిల్స్గా పేర్కొన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇందులో కొంత సిలబస్ 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. కాబట్టి 3 నుంచి 8 వరకు ఉన్నటువంటి ఆ సైన్స్లోంచి కొన్ని పాఠాలు తీసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గ్రామీణాభివృద్ధి అనేది కేవలం ఆర్థికపరమైనదే కాదు, ఆరోగ్యపరమైనది కూడా. ఆరోగ్యం ద్వారా బలమైన మానవ వనరులు మనం నిర్మించినట్లయితే గ్రామీణాభివృద్ధి జరుగుతుంది అని భావించడం జరిగింది. అందువల్ల ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ పార్ట్ వచ్చేసి అణగారిన వర్గాలు అని టైటిల్ పెట్టాడు. అణగారిన వర్గాలు, సామాజిక సంఘర్షణలు. పర్టికులర్గా మన సమాజంలో గ్రామీణ భారతానికి ఇవాళ వెళ్ళినా కానీ ఎస్సీ ఎస్టీల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారు మన సమాజంలో 22% అబోవ్ ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ వారికి కావాల్సిన మౌలిక వనరులు కానీ లభించట్లేదు. అటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది కాన్సెప్ట్.
దీనికి ఇంక్లూజివ్ గ్రోత్ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటారు. అందరినీ కలుపుకెళ్ళాలి. ఆ కాంటెక్స్ట్లో గ్రామీణ ప్రాంతాల్లో రేపు ఈ కార్యదర్శి గారు ఏ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, ముఖ్యంగా సమాజంలో సగమైన మహిళ పట్ల ఏ విధమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలి, వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేస్తుంది, ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఏదైతే ఉందో అది అట్టడుగు వర్గాలకు చేరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గ్రామీణాభివృద్ధిలో ఈ రెండో పాఠంగా దీన్ని చేర్చడం జరిగింది. అలాగే మూడో విభాగంలో పంచాయతీరాజ్ సహకార వ్యవస్థలో అన్నాడు. ఈ రోజుకి కూడా గ్రామీణ వ్యవస్థలో ప్రైమరీ లెవెల్లో పంచాయతీరాజ్ ద్వారానే ఏ పనులైనా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గ్రామీణ ప్రజలకు కావలసినటువంటి ఆర్థిక ఇతరత్ర విషయాల్లో సహకార వ్యవస్థ కీలమైంది. అందువల్ల మూడో చాప్టర్లో తీసుకొచ్చి ఈ రాజకీయ పరిపాలనాపరమైన కోణాలను పెట్టాడు. మొదటి చాప్టర్లోనేమో ఆరోగ్యం తీసుకున్నాడు, రెండో చాప్టర్లోనేమో సప్రెసివ్ గ్రూప్స్ తీసుకున్నాడు, మూడో చాప్టర్లోనేమో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నాడు. అంటే వాళ్ళకు ఒక ఉంది, ఇన్ని రకాలుగా గ్రామాలను అభివృద్ధి చేయాలి. అలా అభివృద్ధి చేయాలంటే ఈ పంచాయతీ కార్యదర్శులు వీటి మీద అవగాహన ఉండాలి. అలాగే ఇక నాలుగో దాంట్లో ఈ ఆర్థిక వ్యవస్థ మీద అడిగాడు. ఆ ఆర్థిక వ్యవస్థలో కూడా ఎట్లా చదవాలి అంటే ఏపీ ప్రణాళికలు, వ్యవసాయము, ఏపీ ఎకనమిక్ జాగ్రఫీని ఎక్కువ చదవాల్సి ఉంటుంది. అలా జాగ్రత్త పడుతూ చదివితే 45 రోజులు ఇది కూడా కోపప్ చేయొచ్చు. ఇక లాస్ట్ పార్ట్, సెకండ్ చాప్టర్లో లాస్ట్ పార్ట్ అకౌంట్స్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా పెడుతున్న నిధుల్లో 85% వరకు వృధా అవుతున్నాయని ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు అనేవారు. 15 రూపాయలు మాత్రమే, 100కి 15 రూపాయలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి. అది చేరిందా లేదా తెలియటానికి ప్రాపర్ అకౌంటెన్సీ అనేది ఉండాలి. ఇంతకాలం సరైన మానవ వనరులు లేకపోవడంతో, అందులోని స్కిల్డ్ అకౌంట్స్లో స్కిల్ ఉన్న వాళ్ళు లేకపోవడంతో అకౌంటెన్సీ అనేది సరిగా నిర్వహించబడలేదు. అందుకని ఇప్పుడు కాబోయే పంచాయతీ కార్యదర్శులకి ఆ బ్యాంకు ఖాతాలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండేలాగా ఒక 30 మార్క్స్ పెట్టడం ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు. ఆ యాంగిల్లో 5th పార్ట్గా అకౌంట్స్ విభాగాన్ని పేర్కోవడం జరిగింది. ఇవన్నీ 5 విభాగాలు. వీటికి ఒక పద్ధతి ప్రకారం చదవటం ద్వారా సకాలంలో వీళ్ళు సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అంటే చెప్తుంటేనే చాలా ఎక్కువగా సిలబస్ ఉంది. అంటే ప్రతిదీ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఇందులో స్కోర్ చేయడానికి. ఒకటండి, గ్రామీణ ప్రాంత అభ్యర్థుల్లో ఒక లోపం ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ బిట్లు అంటే బిట్ బ్యాంక్ అని కొంటారు. అకాడమిక్ లో బిట్ బ్యాంక్ సక్సెస్ అయింది కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కాదు. సరే, వీళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది పబ్లిషర్స్ ముందుకు వస్తారు. బట్ ఇక్కడ విద్యార్థులు మెలకువగా ఉండాల్సింది ఏంటి అంటే ఇలాంటి బిట్ బ్యాంకుల కన్నా కానీ విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే ఎక్కువగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గ్రామీణ అభ్యర్థులు గ్రహిస్తే వాళ్ళకు కూడా ఈ సిలబస్లో మార్క్స్ గెయిన్ చేయడానికి. అలానే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ విఆర్ఓ ఎగ్జామ్స్ ముందున్నట్టున్నాయి, దీని తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ, అలానే ఆల్రెడీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొత్తగా మనం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి అంటే ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, ఈ కాంపిటీషన్ తట్టుకోవటం కన్నా ఉద్యోగం పొందటం కోసం ఏం చేయాలన్నదే ప్రధానమైన వ్యూహం. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అటు విఆర్ఓ రాయాలనుంది, ఇటు పంచాయతీ సెక్రటరీ రాయాలనుంది. బట్ విఆర్ఓకి పంచాయతీ సెక్రటరీకి మధ్య కామన్ సిలబస్ ఓన్లీ 30 to 40% ఉంది. ఈ అదనపు సిలబస్ పంచాయతీ సెక్రటరీలో ఇంకొక అనదర్ 60% ఉంది. కానీ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఎగ్జామ్ జరిగిన తర్వాత పంచాయతీ సెక్రటరీకి కాల వ్యవధి కేవలం 20 రోజులు. 20 రోజులు 60% చదవగలమా అని వీళ్ళ సందేహం. అనదర్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే విఆర్ఓ వచ్చేది లోకల్ పీపుల్తోనే నింపుతారు. పంచాయతీ సెక్రటరీలో 80-20 రేషియోలు నిష్పత్తి మెయింటైన్ అవుతుంది లోకల్ నాన్ లోకల్కి. అందువల్ల చాలామంది విఆర్ఓ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా ఈ లాస్ట్ 3 days నుంచి పల్స్ని బట్టి అంచనా వేస్తున్నాం. అందువల్ల ఏదైనా సరే అది రాసినా 2 రాసినా లేదా ఓన్లీ విఆర్ఓ పెట్టినా కానీ అవకాశాలు రేర్గా వస్తాయి. చాలా కాలాల పాటు ఎదురు చూసినాక వచ్చినాయి. అభ్యర్థులు మరో 2 గంటలు ఎక్కువ చదివైనా సరే పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ 2 రాయటం అనేది సేఫ్ గేమ్. సో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విఆర్ఓ అయ్యేంత వరకు విఆర్ఓ సిలబస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇక ఆ తర్వాత మిగిలిపోయినటువంటి 60% సిలబస్ మీద దృష్టి పెట్టి ఆ 20 రోజుల్లో చదవగలిగితే కొంతవరకు అవకాశాలు పంచాయతీ సెక్రటరీలో కూడా పెరుగుతాయి. అలాంటి ప్లాన్ కూడా ఉండాలి అభ్యర్థులకి. ఓకే అండి, చాలా చక్కటి సలహాలు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి ఈరోజు భవానీ శంకర్ గారు ఇచ్చినటువంటి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.